హల్లెలూయా. చక్కని పాట దేవుని కనపరిచిన సహోదరుని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇంతవరకు ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ ఆరాధన అంతా ప్రార్థన ఇప్పటి వరకు దేవుడి తోడుగా నడిపించిన దాన్ని బట్టి, అలాగే సాక్ష్యం చెప్పిన బిడ్డలను బట్టి, ప్రత్యేక పాటలు పాడిన బిడ్డలను బట్టి, దైవ సేవకుడు నిలబెట్టుకుని దేవుడు ఆయన వాక్యం ద్వారా ఈ దినం మనతో మాట్లాడలాగున మన సంఘ సెక్రటరీ బన్నా వచ్చి ప్రార్థన నడిపిస్తారు. అలాగే ఒక చిన్న మాట చెప్పాలి మీకు. ఎంఎం కుమార్ అయ్యవ అల్కా కుమార్ గారు కొంతమందికి తెలిసి ఇక్కడ ప్రత్యేకంగా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు పేరు చొప్పున వారు నిండు వందనాలు తెలియజేయమన్నారు. మీ అందరినీ కూడా వారు జ్ఞాపకం చేసుకున్నారు. అందరూ కళ్ళు మూసుకుని తల ఉంచుకుందాం. మహాగణుడు మహాప్రియుడు మా ప్రియపరలోక తండ్రి, నీకే ఘనమైన అతి లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజుని బట్టి మేము ఇక్కడ కూడుకున్న ఇచ్చిన మాకు అవకాశాన్ని బట్టి నీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. ఈ రోజు మేమందరం ఇక్కడ గుమ్మికూడి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు జరిగిన ఆరాధనలోను ప్రత్యేక పాటల్లోనూ అదేవిధంగా ఎవరైతే సాక్ష్యాలు చెప్పారో ఆ బిడ్డలు బట్టి నువ్వు చేసిన మేలుని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఈ రోజు ఇప్పుడు మేము ఈ ముఖ్యమైన అంశంలోకి చేరుకుంటుండగా మా అందరి హృదయాలను తెరిచి చెప్పబడే వాక్యాన్ని మా హృదయాలకు హత్తుకునే విధంగా చేయమని మా ప్రియ పరలోకమైన యేసుక్రీస్తుని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన సహోదరుని దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచి సమయానికి వచ్చినాం. దైవ సేవకులు ఆత్మీయులు వస్తుండగా తప్పటితో దైవ సేవకులను ఆహ్వానం పలుకుదాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ శుక్రవారం ఆరాధనలోనికి చేరివచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. విశేషంగా మరి స్థానిక సంఘ నాయకులు దైవజనులు జోసెఫ్ రెడ్డి గారికి, అమ్మగారికి, క్వైర్ వారికి, సంఘ కమిటీ వారికి, సంఘ సభ్యులకు, అలాగే సంగీత బృందానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ప్రియులారా. అమ్మగారు సాక్ష్యం చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఆ టైంలోనే వచ్చాను, ఆ చివరి మాటలే విన్నాను. అమ్మగారు చెప్తున్నప్పుడు అయ్యగారు ఊరు వెళ్ళేటప్పుడు ఇంచుమించుగా 2-3 చెప్పారు, అమ్మగారు టయానికి ట్యాబ్లెట్స్ వేసుకునేటట్టుగా చూడండి అని. సరే నేను నా వంతుగా 2-3 పర్యాయాలు పిల్లలు ఉన్నారు, రమ, సుజాత, వాళ్ళకి నేను చేసి జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళు చెప్తున్నారు, అమ్మగారు అయితే ట్యాబ్లెట్స్ మీద అసలు మనసు పెట్టడంలే, దేవుడే స్వస్థపరచాలి అనే ఒక బలమైన అదొక విశ్వాసం. ఆ విశ్వాసంతో ప్రభు వైపు చూశారు. ఒకే రోజున మేమందరం టెస్ట్ చేయించుకున్నాం. విషయం ఏంటంటే 17 ఉన్న అమ్మగారికి ఏమో 8లోకి వచ్చేసింది, నాదేమో 12లోకి అక్కడికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఏమో కీబోర్డ్ ప్లేయర్ చేయించుకున్నాడు, అసలు ఏం లేదని ఈయనకి లేకుండా తెచ్చుకున్నాడు ఈయన. దేవుని మహాకృప విశ్వాసం ద్వారా దేవుడు నేను సంఘంలో నేను వచ్చిన ప్రతిసారి గమనిస్తున్నప్పుడు సంఘంలో సాక్ష్యాలు చెప్తున్న వారిలో 198 మంది మా జీవితంలో ఈ సమస్య ఉంది, నేను ఆత్మీయ తల్లికి చెప్పుకున్నాను, అమ్మగారు ప్రార్థన చేశారు, దేవుడి కార్యాలు చేస్తూ ఉన్నారని చెప్తున్నప్పుడు నేను ప్రభువుని మహిమపరుస్తూ ఉండేవాడిని. ఒక బలమైన విశ్వాసం కలిగినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులను దేవుడు మనకిచ్చాడు. అందుకు చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఇంకా మీకు తెలియని సంగతి ఏంటంటే అయ్యగారు ప్రయాణం చేయగలిగిన పరిస్థితిలో బయటికి వెళ్ళలేదు. దేవుని పనిని తన భుజాల మీద వేసుకున్నారు కనుక అందులో భాగంగా ఆరోగ్యం ప్రయాణం చేయడానికి అనుకూలంగా లేకుండానే వెళ్ళారు. నేను ప్రతిరోజు అయ్యగారితో మాట్లాడడమో మెసేజ్ పెడతా ఉన్నాను. 2వ రోజో 3వ రోజో నాకు అంత గుర్తులేదు. అయ్యగారు చెప్పారు, నాకు ఇప్పుడు చాలా మంచిగా ఉంది, ఫ్రీగా ప్రయాణం చేస్తాను. ప్రభువుని స్తుతించాం. ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని పిల్లలకు రావాలి. మీరు గమనించండి, తల్లిదండ్రులు ఎలా ఉంటారో ఆ పోలికలు పిల్లల్లో చెప్పండి, పిల్లల్లో మనం చూస్తాం. ఒక్కోసారి తండ్రి లేడు, పిల్లాడిని అరే వీడు సుబ్బారావు కొడుకేరా అన్న, సుబ్బారావు లేకపోయినా సుబ్బారావు కొడుకేనా చెప్పే చెప్పండి.
పోలిక. సో శరీర సంబంధమైన పోలికలు శరీర సంబంధమైన తల్లిదండ్రుల ద్వారా వస్తాయి. ఆత్మ సంబంధమైన పోలికలు ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా మనకు అది అలవరచబడాలి. అటు విశ్వాసంలో దేవుడు మనందరినీ నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. వాస్తవంగా ఈరోజు నేను బయటికి వెళ్ళే ఆలోచన నాకైతే లేదు. నేను ఈవెన్ బయలుదేరేదా కాబట్టి నేను వాళ్ళకి ఏ విధమైన కన్ఫర్మేషన్ చెప్పలేదు. అండ్ అయ్యగారు రాత్రి అంతా నిద్ర లేకుండా ప్రయాణం చేసి వచ్చారు. నేను రాలేను అంటారేమో, నేను ఆగిపోదాం అనుకున్నా. లాస్ట్ మినిట్లో కూడా అయ్యగారు నన్ను వాకింగ్ చేయడానికి పంపడానికి ప్రయత్నించి మీ మధ్యకు వచ్చి మరి అంత బడలికతో ఉన్న ఇప్పటిదాకా ఆరాధన నడిపించారు. అందుని బట్టి నేను అయ్యగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తులుల కార్య గ్రంథంలో 14వ అధ్యాయం, అపోస్తులుల కార్య గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. శిష్యుల మనస్సులను కాదు, శిష్యుల మనస్సులను దృఢపరచి, ఒకళ్ళు సరిపోతారు. ముందు మొదలుపెట్టింది ఎవరు? చదువుల తల్లి. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలని వారిని హెచ్చరించిరి. చిన్న ప్రార్థన. సర్వకృపానిధి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. నీ మహాకృపను బట్టి మరి ఈ శుక్రవారపు ఆరాధనలోనికి మీరు మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు స్తోత్రాలు. వాతావరణాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఇంకా అనేకులు రాలేకపోయిన మరుసటి ఆరాధనలో వారందరినీ కూడా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. క్షేమంగా నాయనా మీ దాసుని బిడ్డల్ని క్షేమంగా మా మధ్యకు నడిపించినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అల్పుడను కొద్దివాడను నిష్ప్రయోజకుడను నన్ను మరుగుపరచి మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరొక విషయం, ఈరోజు మన సంఘంలోనికి మరొక 2-3 ఆత్మలు చేర్చబడ్డాయి. కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఉంటాయి ఈ ఆత్మలు. కాబట్టి ఇక మన సంఘం వాళ్ళు కూడా మన జీవంగా దేవుని సంఘ సభ్యులే. మా తమ్ముడు గారి కుమారుడు, మా తమ్ముడు గారి కోడలు, మా కొడుకు కోడలు ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు ఒకసారి నిలబడతారు, మీకు పరిచయం చేస్తాను వాళ్ళిద్దరిని. వాళ్ళ కోసం చప్పట్లు కొట్టండి. మన సంఘంలోనికి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. క్రమంగా వారు దేవుని మందిరంలో భక్తిలో కొనసాగుతూ దేవుడు వాళ్ళ కష్టార్జితాన్ని కూడా దీవించాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా మీకు బాగా దగ్గరగా తెలియాలంటే మన మధ్యలో పాలరాజు గారును అరుణాథ్ జ్యోతి అమ్మగారు ఇద్దరు ఉండెళ్ళారు కదా. అమ్మగారి వాళ్ళ వల్ల స్వయాన్న తమ్ముడు మరదళ్ళ వాళ్ళిద్దరు. థ్యాంక్ యూ. మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ఇంకో మాట చెప్పాలి, ఒకటి ఇప్పుడే గుర్తొస్తున్నాయి. మన సంఘ కార్యక్రమాలు గత నెల రోజుల నుండి ప్రసాద్ అయ్య గారు వీటిని చక్కగా ఎడిట్ చేసి పబ్లిక్లోకి పంపిస్తున్నారు. అతి తక్కువ కాలం అంటే బిలో 2 months అయితే నాకు తెలిసి నెల 15 రోజులు నెల అవుతుంది ఈ ప్రోగ్రామ్స్ బయటకు పంపడం స్టార్ట్ చేసి. ఇప్పటికీ 2000 వ్యూస్ దాటిపోయినాయి. సపట్లు కొట్టిన ఒకసారి 2K వ్యూస్ వచ్చినాయి అనమాట. ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని వేలకు వెళ్ళిపోద్దాం. సో దానికి మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే చూసి ఆనందపడటం కాకుండా ప్రార్థన చేయాలి. దానికి ఒక లైక్ కొట్టి ఇంకేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసి ఈ స్పెషల్ పాటలు పాడేవాళ్ళు నేను పాడానని మీ వాళ్ళకి చెప్పుకొని వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి మీ తోటి వాళ్ళకి కూడా పరిచయం చేస్తే మన జీవంగల దేవుని సంఘ పరిచర్య ఎలా జరుగుతుంది. ఇక్కడ క్వైర్ పాటలు, ప్రత్యేక పాటలు, సంగీతం, సాక్ష్యాలు, వాక్య ధ్యానాలు ప్రజలందరూ వింటారు. కొందరు ఫోన్ చేస్తున్నారు, మేము చూసాం. నాకు ఈరోజు అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అయ్యగారు వాళ్ళు వస్తున్నారు, అందరం కలిసి ఎయిర్పోర్ట్ కోసం వెళ్దామని. ఆ కింద కూర్చున్న ఏమంటారు ఆర్సీ నన్ను చూసినప్పుడల్లా ఓ సంతోషపడతాడు, ప్రభు అంటాడు నన్ను చూసి. ఇవాళ అమ్మగారు వాళ్ళకి చెప్తున్నాడు, మేము చూస్తున్నాం మీ టీవీలో ప్రోగ్రాంలు, ఈయన మాకు టీవీలో కనపడుతున్నాడు, మీ అన్నీ చూస్తున్నాం. ఆయన చెప్తే మేము చాలా సంతోషపడ్డాం. అది చర్చకొచ్చేవాడు కాదు, పాడు కాదు. అయినా బయట వాళ్ళు కూడా చూస్తున్నారు. ఈ జీవంగల దేవుని సేవా పరిచయలు విస్తరింప చేయడం అనేది మన బాధ్యతగా పెట్టుకున్నాం. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా మీ సంఘాలకు కూడా తెలియజేసి మన జీవంగల దేవుని సంఘ పరిచయలను ఇంకా ఎక్కువగా ముందుకు వెళ్ళేటట్టుగా ప్రోత్సహించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ చెప్పండి.
నాకు థ్యాంక్స్ చెప్పండి, చెప్పాను కదా. ఓకే, తర్వాత ప్రసాద్ గారి కోసం మీరు అందరు ప్రార్థన చేయాలి. చాలా బలహీన, ఇంచుమించుగా 80 దినారాలు ఖర్చు పెట్టిన తగ్గల మనసన పడి నేను అన్న ఎన్ని వద్దు, వచ్చి బేస్మెంట్లో పడి అన్న వచ్చేసాడు. ఒక్క పూటలో తగ్గిపోయింది. వాళ్ళు మనకి ప్రోగ్రాం చేసేస్తున్నాడు. మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఈ వర్క్ అంతా చాలా కష్టపడి, ఆయన అనారోగ్యం రావడానికి ఒక కారణం ఏంటంటే రాత్రి 2-3 దాకా నిద్రపోకుండా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ దాన్ని ఎలా సెట్ చేయాలో సెట్ చేసి బయటికి పంపిస్తున్నాడు. మనం పెద్ద వీరులు సూర్యులమే కాదు, అంత ఆయన చేతిలోనే ఉంది. అది సంగతి. ప్రసాద్ గారి కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. చప్పట్లు కొట్టినావు సార్ ప్రసాద్ గారి కోసం. థ్యాంక్ యూ. మనం చదువుకున్న దేవుని వాక్యం, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ఎవరు వీళ్ళు? పౌలు, బర్నబా. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఈకొనియ అనే ప్రాంతానికి వచ్చి అక్కడ దేవుని రాజ్య సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది యూదులు యేసు ప్రభు వైపు తిరిగారట. నేను మీకు ఎందుకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి అన్నాను అంటే, దీనివల్ల మనల్ని ఎవరో మెచ్చుకొని మేకతోలు కప్పుతారని కాదు. దేవుని సువార్త విస్తరించబడాలి. దేవుని సువార్త విస్తరించబడడంలో ఇదొక భాగం. సో నువ్వు దాన్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే ఈ పరిచర్య ఇంకొంచెం విస్తరించడానికి నీ వంతుగా నువ్వు కూడా కష్టపడుతున్నావని దాని అర్థం. వీళ్ళిద్దరూ సువార్త ప్రకటించినప్పుడు అన్యులు రక్షణ పొందడమే కాకుండా యూదులు కూడా యేసు ప్రభు నమ్ముకున్నారు. ఇది నమ్ముకోని వాళ్ళకి నచ్చలేదు. వీళ్ళిద్దరు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ప్రసంగాలు చేసి మన వాళ్ళని అన్యుల్ని కూడా ఆ యేసు మతంలోకి దించేస్తున్నారు అని జనాన్ని రెచ్చగొట్టి దొమ్మిగా వారి మీదకు వెళ్ళి వాళ్ళని కొట్టి, ఎలా రాళ్లతో కొట్టారట. దేనికి చెప్పండి? దేనికి? సువార్త ప్రకటించినందుకు రాళ్లతో కొట్టి ఊరి వెలపలికి ఈడ్చుకుపోయారంట. పౌలు గారిని ఈడ్చుకొని పోయి అక్కడ వదిలేసి చచ్చాడ్రా అనుకున్నారంట. వీళ్ళు వెళ్ళిపోతే ఎక్కడో కొర ప్రాణం ఉంది పౌలు గారికి. లేచాడు, ఒళ్ళంతా రక్తం. పక్కనే ఉన్న నీళ్ల కొళాయి దగ్గరికి వెళ్ళాడు, లేకపోతే నీళ్ళు కొలం దగ్గరికి వెళ్ళాడు. ఆ గాయాలు కడుక్కొని మళ్ళీ ఊళ్ళోకి వచ్చి ఉదయాన్నే మళ్ళీ సువార్త చెప్పాడంట. స్తోత్రం చెప్పండి. ఇది కదా సేవ అంటే ఆతురత, ఇది కదా సేవ అంటే ఆసక్తి, ఇది కదా ప్రభు కోసం బతకడం అంటే. ఏసీ గదిలో కూర్చుని నేను మీకు వాక్యం చెప్పడం ఇది గొప్ప సేవ కాదు. రాళ్ల దెబ్బలు తిని రక్తాలు కార్చింది, అది సేవ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా గమనించండి. రాళ్లతో కొట్టి ఊరు చివరికి ఈడ్చుకెళ్ళిపోయి చచ్చారనుకుని వదిలేస్తే కొర ప్రాణంతో బతికిందా చాలనుకుని పారిపోలేదు. మళ్ళీ ఊళ్ళోకి వచ్చి సువార్త ప్రకటించాడట. అక్కడి నుంచి లుస్త్రకు వచ్చారు. లుస్త్రలో బలహీన పాదాలు కలిగిన వాడి కోసం ప్రార్థన చేస్తే వాడు బాగుపడ్డాడు. ఆ ఊరు వాళ్ళంతా వచ్చి వీళ్ళు అసలు దేవతలు రా, ఇంత అద్భుతాలు జరిగినాయి అంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదని పూలదండలు వేసి ఎడ్ల బల మీద కూర్చోబెట్టి ఊరేగించి బలి ఇచ్చేదాకా వచ్చారట. పౌలు, బర్నబా వాళ్ళ బట్టలు చించుకుని వచ్చారంట. ఎందుకు? అయ్యా, మీరు మమ్మల్ని దేవతలతో పోలుస్తారా? మేము ఆ దేవుళ్ళు అంత గొప్ప వాళ్ళం అనుకుంటున్నారా? మేము మీలాంటి మనుషులమే. ఈడు బాగవటానికి కారణం మేం కాదు, జీవము కలిగిన దేవుడే అని చెప్పారట. ఒకవేళ నాబోటోడు ద్వారా దేవుడు ఏదైనా కార్యం చేస్తే నేను ఇంద్రుణ్ణి, చంద్రుణ్ణి, అది చేశా, ఇది చేశా అని సొంత డబ్బు కొట్టుకునే అలవాటు మనకి. నేను ఉండబట్టే ఈ చర్చ్ ఇలా ఉంది, నేను ఉండబట్టే ఈ పాటలు ఇలా ఉన్నాయి, నేను ఉండబట్టే సంఘం ఉంది. డబ్బు కొట్టుకునే అలవాటు మంది. వాళ్ళు అన్నారు బట్టలు చించుకున్నారంట. మనమేమో ఎప్పుడు జనం మనల్ని పొగడాలి అని ఆశపడతాం, కానీ నిజమైన భక్తులు ఎప్పుడు దేవుణ్ణి ప్రజలు పొగడాలని కోరుకుంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడి నుంచి వీళ్ళు విశ్వాసులను ఇలాగ బలపరుచుకుంటూ దెర్బేకి వచ్చారు.
దెర్బేలో సువార్త ప్రకటించిన తరువాత ఇక మళ్ళీ వీళ్ళు ప్రయాణం చెయ్యాలి. శిష్యులందరినీ కాస్త కూర్చోబెట్టి విశ్వాసమందు చెప్పండి దృఢపరిచారట. దేవుని పిల్లలు మన తోటి వాళ్లను బలపరిచే వాళ్ళుగా ఉండాలి, విశ్వాసములో స్థిరపరిచే వాళ్ళుగా ఉండాలి, విశ్వాసములో దృఢపరిచే వాళ్ళుగా ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, నీ మాటలు ఎదుటి వ్యక్తిని ఆదరించేట్టుగా ఉండాలి. నీ మాటలు ఎదుటి వ్యక్తి యొక్క విశ్వాసాన్ని ఇంకా బలపరిచేటట్టు ఉండాలి. నీ మాటలు బలహీనులను స్థిరపరిచేటట్లు ఉండాలి తప్ప దిగజారిపోయే మాటలు చెప్పకూడదు, బలహీనమైన మాటలు చెప్పకూడదు. ఇతరులను గురించి చెప్పేటప్పుడు వాళ్ళలో ఉన్న లోపాలు ఎత్తి చూపించకూడదు. లోపం లేనివాడు ప్రపంచంలో ఎక్కడా లేడు. నీలో ఉన్న లోపం నేనెత్తి చూపిస్తే నాలో కూడా ఏదో ఒక లోపం ఉంటే అది నువ్వు ఎత్తి చూపించే అవకాశం ఉంటుంది. మరి దేవుని పిల్లలుగా మన బాధ్యత ఏమిటి? విశ్వాసులను బలపరచాలి. నీ ద్వారా కొన్ని ఆత్మలు స్థిరపరచబడాలి. కదిలించబడేవాళ్ళు, బలహీనులు, జారిపోయే వాళ్ళను స్థిరపరిచి దేవుని సంఘంలో నిలబెట్టాలి. ఇది క్రైస్తవుని బాధ్యత. కనుక వీళ్ళు ఏం చేశారట? ఆ విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని. ఎలా ఉండాలి సంఘము? విశ్వాసమునందు నిలకడగా ఉండాలి. ఎందుకు ఈ మాటలు పౌలు వాళ్ళకి చెప్తున్నాడు అంటే, శ్రమల కాలంలో ఉంది. ఆది క్రైస్తవ సంఘము కట్టబడిన తొలి దినాల్లో క్రైస్తవులను రాళ్లతో కొట్టేవాళ్ళు, రంపాలతో కోసేవాళ్ళు, సిలువ వేసేవాళ్ళు, తారు పూసి నిప్పు పెట్టేవాళ్ళు, కట్టెలు పేర్చి కాలు చేసేవాళ్ళు. బ్రతుకున్న వాళ్ళని బతుకున్నట్టే. అంతటి భయంకరమైన శ్రమలు సంఘ ప్రారంభంలో జరిగాయి. ఇప్పుడు మళ్ళీ అలాంటి శ్రమలే చూడబోతున్నాము. ఈనాడు సంఘానికి శ్రమ రాబోతా ఉంది. నీ విశ్వాసానికి పరీక్ష రాబోతా ఉంది. సమాజం నిన్ను రాళ్లతో కొట్టచ్చు, నిన్ను దూషించచ్చు, నిన్ను అవమానపరచచ్చు, వీలైతే నిన్ను చంపచ్చు. వాటన్నిటినీ సహించగలిగితేనే పరలోక రాజ్యానికి వెళ్తాము. పౌలు అంటాడు, మీరు స్థిరంగా ఉండాలి. మీ విశ్వాసంలో మీరు స్థిరంగా కనుక ఉండలేకపోతే పరలోక రాజ్యం వెళ్ళలేరు. పరలోక రాజ్యం అనేది నువ్వు ఎప్పుడు సంపాదించుకుంటావు అంటే, నీకు కలిగిన విశ్వాసంలోంచి నువ్వు తొలగిపోకుండా స్థిరంగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? అసలు స్థిరంగా ఉండకుండా మనల్ని కదిలించేది ఎవరు? నీ విశ్వాసాన్ని పాడు చేసేది ఎవరు? నీ విశ్వాసాన్ని భ్రష్టు పట్టించేది ఎవరు? స్థిరపడుతున్నాము అనుకునే వాళ్ళను అస్థిరులుగా మార్చేది ఎవరు అని బైబిల్ చెప్తే మూలవాక్యం ఒకటే చెప్పేశారు. ఎవరు? సైతాన్. ఎవరన్నారు? చప్పట్లు కొట్టిన ఆయన కోసం ఒకసారి టకామని అందుకున్నాడు. సైతాన్. అయితే సైతాను డైరెక్ట్గా వచ్చి నిన్నేమి పాడు చేయదు. డైరెక్ట్గా వచ్చి నీ దగ్గర కూర్చొని సుబ్బారావు చెప్తున్నా ఇను అనదు. మరి ఏం చేస్తుంది సైతాను? నీ విశ్వాసములో నువ్వు స్థిరపడకుండా నిన్ను బలహీనపరచడానికి కొన్ని కార్యక్రమాలు పెట్టుకుంటుంది. నెంబర్ 1, ఒకసారి సంఖ్యాకాండంలోనికి రండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 14వ వచనం. పదకొండవ అధ్యాయం 4 చదువు ఒకసారి. 4 చదువమ్మా. అమ్మా, మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా. ఆగర తల్లి, ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణం చేశారు. ఐగుప్తు దేశం మొదలుకొని కనాను ప్రవేశించడానికి 40 సంవత్సరాలు పట్టింది.
ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఇంచుమించుగా బయలుదేరిన ఐగుప్తు నుంచి సీనాయి పర్వతానికి 3 సంవత్సరాలు లేక 2 సంవత్సరాలన్నర ప్రయాణం చేశారు. సీనాయి పర్వతం నుంచి 37.5 సంవత్సరాలు యోర్దాను నది వరకు, మొత్తం కలిసి 40 ఏళ్ల ప్రయాణం. ఈ ప్రయాణంలో వీళ్ళు ఓ స్థలంలో ఆగవలసి వచ్చింది. అక్కడ ఈ ఇశ్రాయేలు జనాంగంలో కొందరు మిశ్రిత జనాంగం ఉన్నారట. వీళ్ళు మోషే మీద గొడవ పెట్టుకున్నారు. ఏమిటి వీళ్ళ విశ్వాసం? దేవుడు ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించాడు, ఫరో ఎదుట 10 అద్భుతాలు చేసి ఫరో చేతుల్లో నుంచి విడిపించాడు, వాగ్దాన దేశమైన పాలు తేనెలు ప్రవహించు దేశానికి మమ్మల్ని తీసుకొని వెళుతున్నాడు, తీసుకువెళతాడు అనే విశ్వాసముతో వీళ్ళ అరణ్య ప్రయాణము ప్రారంభమైంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రయాణంలో వీళ్ళ మధ్యలో ఒక చోట వీళ్ళ శరీరము వీళ్ళను విశ్వాస భ్రష్టులుగా చేసే ప్రయత్నం చేసింది. ఏమన్నారు వీళ్ళు? మాంసాపేక్ష కలిగిన వారై. ఆపేక్ష అంటే లేనిది కోరుకోవడం. ఆపేక్ష అంటే లేనిది కోరుకోవడం. ఉపేక్ష అంటే ఉన్నది వదులుకోవడం. గుర్తుపెట్టుకోండి, అపేక్షకి ఉపేక్షకి తేడా. ఉపేక్ష అంటే ఉన్నదాన్ని వదులుకోవడం, ఆపేక్ష అంటే లేని దాన్ని కోరుకోవడం. ఇంకా మీకు అర్థం అవ్వడానికి, నేను సేవలో కొంచెం బయటికి ప్రసంగికుడిగా వెళ్తున్న రోజుల్లో ఓ రోజున మా ఆవిడని అడిగా, వస్తుంది ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా ఆవిడ వచ్చింది, మీరందరూ చూస్తారు. నేను అడిగా, ఏం కావాలి నీకు అన్నా. ఆ రోజుల్లో ఆవిడికి జుట్టు రాలిపోతుందంట. జుట్టు పొడుగ్గా ఉండదు, మహా అయితే ఒక జానడి మీద ఇంకొక 2 అంగుళాలు ఉంటుందేమో. వాళ్ళందరి జుట్టు అక్కడ మా వదిలి కానీ మరదలు అందరి జుట్టు ఒకే రకంగా ఉంటుంది. సో జుట్టు పెరగాలి అని ఈవిడికి ఒక కోరిక ఉండి, ఆ రోజుల్లో అశ్విని హెయిర్ ఆయిల్ అని ఉండేది. ఇదిగో నాకు ఒక అశ్విని హెయిర్ ఆయిల్ తెచ్చిపెట్టండి అంది. సరే అడక్కడక్క కోరుకుంది కదా అని డజన్ బాటిల్ తెచ్చా. నేను ఒకేసారి డజను తెచ్చి అలమరలో పెట్టా. నువ్వు అడక్కడక్క అడిగావు కదా, ఇదిగో రాసుకో అని. ఒక 2 నెలల తర్వాత గమనిస్తే బాటిల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. పట్టుకుని చూసా, నిండు బాటిల్సే, ఒకటే కొంచెం తగ్గుంది. డౌట్ వచ్చి అడిగా, ఏమ్మాయి ముచ్చట పడి అడిగావని నేను డజన్ తెచ్చాను, బాటిల్స్ అని అట్టకున్నాయండి నన్ను. ఏదో జుట్టు పెరుగుద్దని రాసుకుంటే ఉన్నది ఊడిపోతుందిలే, అందుకే ఆపేశాను. అంటే ఈవిడ కోరిక ఏంటి? లేని జుట్టు అది రాస్తే పెరుగుద్దనే కోరిక. జరిగింది ఏంటి? ఉన్నది కూడా ఊడిపోయి చివరికి కొత్తిమీర కట్టంత ఉందిగా. ఈసారి నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తా అమ్మగారిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేంటి ఆపేక్ష? ఇది మీకు అర్థం కావడానికి చెప్పా. ఆవిడ జడ మీరు చూస్తారని కాదు. ఆవిడ కోరిక ఏంటి? దేవుడిచ్చిన జుట్టేదో అదే ఉంటుంది. నువ్వు ఎన్ని నూనెలు రాసినా పెరగదో, ఎన్ని రాలేదేదో రాలుద్ది, ఎన్ని రాసినా అది ఉండదు. కాబట్టి లేని దాన్ని కోరుకోవడం కరెక్ట్ కాదు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంతోనే సంతృప్తి, చెప్పండి, సంతృప్తి చెందాలి. వీళ్ళకి అరణ్యంలో దేవుడు పోషిస్తున్నాడు, మంచి భోజనమే తింటున్నారు. ఇప్పుడు లేని దాన్ని కోరుకో అంటుంది శరీరం. గుర్తుపెట్టుకోండి, కొంచెం వివరంగా చెప్తా. ఈ శరీరానికి ఉన్న జబ్బు ఏంటంటే ఉన్నదానితో తృప్తి పడనివ్వదు. దేవుడు ఇచ్చిన రంగేదో ఇచ్చాడు, కాదు 4-5 రకాల క్రీములు రాయి ఇంకొంచెం తెల్లగా వస్తావు అంటది. దేవుడు పెట్టింది ఏదో తింటాం, ఇదేం కాదులే ఇంకా 4 రకాలు తినాలి అనిపిస్తుంది. శరీరానికి ఉన్న బలహీనత, ఒక భార్య ఉందనుకో, ఒకటేం బాగుంటుందిలే, ఇంకో ఫ్యామిలీ పెట్టు అంటది. దానికి ఉన్న సైతాను నీ శరీరంలో ప్రవేశించి నీ విశ్వాసము నుండి నిన్ను భ్రష్టుణ్ణి చేయడానికి, నీ భక్తి నుండి నిన్ను దిగజార్చడానికి ఈ శరీరం అనే సాధనాన్ని సైతాను వాడుకుంటుంది. ఇప్పుడు వీళ్ళలో ప్రవేశించింది. వీళ్ళందరూ కలిసి మోషే దగ్గరకు వచ్చారు. మాకు తినటానికి మాంసం లేదు, ఐగుప్తు దేశంలో వారానికి ఒకసారి మాంసం అన్న తినేవాళ్ళం, ఇక్కడ తినటానికి మాంసం లేదు అని దేవుని మీద
దేవుడు వాళ్ళకి కలిగించిన అద్భుత కార్యాలు, దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని విడిచి దిగజారిపోయారు. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో కూడా మీకు ఆ సందర్భం గుర్తు చేస్తాను నేను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడరా తల్లి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. యాకోబు అంటాడు, అబ్బో సంఘమా, మీ అంతరంగంలో సంఘర్షణ, మీ అంతరంగంలో పోరాటం అనేది జరుగుతుంది. మంచికి చెడుగుకి, దేవునికి దెయ్యానికి, శరీరానికి ఆత్మకు మధ్యలో ఆంతరంగిక మథనం, ఆంతరంగిక పోరాటం జరుగుతుంది. దేని వలన? మీ అవయవములలో కలుగు శరీర భోగేచ్ఛలు, శరీర వాంఛలు, శరీర కోరికలు మనిషిలో అంతర్యుద్ధాన్ని కలిగించి సాతాను మనిషిని జయించి విశ్వాస భ్రష్టులను చేసి దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి సంగమా, మీరు విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి అంటే ఈ శరీరాన్ని జయించాలి, శరీర కోరికలను జయించాలి, శరీర ఆశలను జయించాలి. అందుకే పత్రికలో లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఈ మూడే మానవుని విశ్వాసమును దిగజార్చగలిగేది. ఈ మూడే, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ శరీరాశను జయించలేకపోతే నీ విశ్వాసాన్ని కోల్పోతావు. అందుకే హెబ్రీ పత్రికలో యోసేపును గురించి చెప్పబడింది. యోసేపు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు పోతీఫరు ఇంట ఉన్నాడు. పోతీఫరు భార్య, బైబిల్లో ఉంది, యోసేపు మీద కన్ను వేసెను. మీరందరూ బైబిల్ చదువుకునే వాళ్ళేగా. యోసేపు మీద పోతీఫరు భార్య కన్ను వేసెను. వాట్ ఇస్ ద మీనింగ్? అపవాది నువ్వు భక్తి చెయ్యాలనుకుంటే, భక్తిలో సాగాలనుకుంటే, విశ్వాసంలో ఎదగాలనుకుంటే నీ మీద కన్ను. ఓ రోజున ప్రసాద్ ఉద్యోగంగా పేడగొట్టాడు. నేను ఆ రోజే చెప్పా, సైతాన్ని నీ మీద దాడి చేసిద్ది అబ్బాయి, నువ్వు ఈ రకంగా ఉద్యోగం చేయడం దానికి ఇష్టం లేదు. 2వ రోజే పడిపోయాడు. 4వ రోజులు లేచాడు అనుకో, తర్వాత సంగతి. సాతాను శరీరం మీద పోరాడి శరీరాన్ని లొంగ తీసుకొని అది మనల్ని విశ్వాస భ్రష్టులుగా చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే భక్తి చేసే వాళ్ళ మీద సైతాను ఒక కన్నేసి ఉంటుంది. అయితే యోసేపు శరీరాశను జయించిన వాడై ఆమె చేతి నుండి విదిలించుకొని పారిపోయాడు. వీళ్ళు శరీరాశను జయించలేదు. మాకు తినటానికి మాంసం కావాలి, శరీరాశను జయించక మోషే మీద గొడవ పెట్టుకొని దేవుని కోపానికి బలైపోయారు. వాళ్ళు ఎంతగా బలయ్యారు తెలుసా? మోషే వెళ్ళాడు, ప్రభువా వీళ్ళు తినటానికి మాంసం కావాలంటయ్యా. దేవుడు కోపం వచ్చేసిందండి. మీకు అర్థం వచ్చి చెప్తాను. కోపం వచ్చేసి తినమను, రేపు నేను మాంసం కురిపిస్తా. వీళ్ళకి ఏం తక్కువైందని, మాంసం తక్కువైందని ఎడుతున్నారు వీళ్ళు. ఏం తక్కువ చేశాను వీళ్ళకి? అన్నీ చూసుకుంటుంటే ఇంత బాగా అరణ్యంలో నడిపిస్తే తిరిగిలా సనుకొని విశ్వాస భ్రష్టులు అవుతారా? తినమను అని ఆకాశం నుంచి పూరేడు పిట్టలు వాలేటట్టు చేశాడు. సముద్రం మీద ఉండే పూరేడు పిట్టలన్నీ ఎగురుకుంటా వచ్చి ఇశ్రాయేలీయుల పాలనలో పడితే వీళ్ళు ఆత్రంగా పట్టుకొని కాల్చుకొని తింటున్నారు. బైబిల్లో ఉంది, వాళ్ళు తినుచున్న మాంసం వాళ్ళ నోట్లో ఉండగానే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళందరూ చచ్చారు. ఎందుకు చచ్చారు? విశ్వాస భ్రష్టులై శరీరాశలు కోరుకున్నారు. మాంసాపేక్ష వాళ్ళ ప్రాణానికి ఉరిగా మారింది. అందుకే సామెతల గ్రంథకర్త సొలొమోను అంటాడు, మాంసము హెచ్చుగా తినువానితో మీరు స్నేహం చేయబాక. మాంసాపేక్ష కలిగిన వాడు దైవ చిత్తానికి శరీరాన్ని అప్పగించుకోలేడు. కనుక మనం విశ్వాస భ్రష్టులం కాకుండా ఉండాలంటే నెంబర్ 1, శరీరాన్ని జయించడానికి
మన జీవితాలను, మన శరీరాలను మన స్వాధీనంలో పెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవదిగా తిమోతి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయిరి. చాలరా తల్లి. తిమోతి సంఘానికి పత్రిక రాస్తూ అంటాడు, సంఘమా, ధనాపేక్ష, ఒకటి శరీర మాంసాపేక్ష, శరీరాశ. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు ధనమును ఆశించి విశ్వాసము నుండి, చెప్పండి, తొలగిపోయారు. ఎగ్జాంపుల్ బిలాము. దేవుడు అన్నాడు, నీ నోటన ఆత్మ నుంచా ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, అయితే నువ్వు ఇశ్రాయేలీలను మాత్రమే దీవించు అన్నాడు. బిలాము ధనాపేక్షతో శత్రువులను దీవించడానికి వెళ్ళిపోతున్నాడు. గాడిద మీద సిద్ధం చేసుకున్నాడు. వాళ్ళు బహుమానాలు ఇస్తానన్నారు, వాళ్ళు బంగారం ఇస్తానన్నారు, వాళ్ళు ఘనపరుస్తామన్నారు. దేవుని మాట పక్కన పెట్టాడు, విశ్వాసాన్ని విడిచిపెట్టాడు, దీవించే దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు ఇచ్చే బహుమానాలకు ఆశపడి ధనాపేక్ష కలిగిన వాడై గాడిదను సిద్ధం చేసుకొని ద్రాక్ష తోటల మధ్య గుండా వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుడు ఒక దూతకు దూత, నా సేవకుడైన బిలాము తల నరుకు అన్నాడు. ఏం నరకమన్నాడు? కత్తి తీసుకుని వచ్చేసింది దేవదూత. వచ్చేసి ద్రాక్ష తోటల మధ్యలో, 2 ద్రాక్ష తోటల దడుల మధ్యలో, ఇటు ఒక ద్రాక్ష తోట, ఇటు ఒక ద్రాక్ష తోట, మధ్యలో కాలిబాట వెళ్తుంది గాడిద. ఎదురొచ్చి నిలబడింది కత్తి పట్టుకొని దేవదూత. ధనాపేక్ష వీడు కళ్ళు మూసేసింది. దేవదూత బిలాము కనపడలేదు. వరదూసిన కత్తితో దూసిన దేవదూత గాడిది కనపడింది, నిలబడిపోయింది. సడన్ బ్రేక్ వేసింది. ఊగాడు ఒకసారి, హై తొందరగా బా, బహుమానం తెచ్చుకోవాలి, బంగారం, ఘనత, పద. కదలట్లా. బెత్తం తీసుకొని కొడుతున్నాడు, కదలట్లేదు. ఏం జరిగింది? ఏమొచ్చింది నీకు? ఎప్పుడు నన్ను మంచిగా తీసుకెళ్ళేదాన్ని, ముందుకు పోవేవే. ఇంకా కొడుతున్నాడు. దెబ్బలు తట్టుకోలేక ఈ దడికి వెళ్తే ఈ కాళ్ళు నొక్కుకుపోతాని, ఇక లాభం లేదని కింద పడేసింది. అంటే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వీడి ధనాపేక్ష ఆ దేవదూతను చూచే కృపను కోల్పోయింది కనుక వీడికి అర్థం కావట్లేదు. అప్పుడప్పుడు పెద్దోళ్ళు, ఒరేయ్ ఆడికి డబ్బు వచ్చేటప్పుడు కళ్ళు నెత్తికొచ్చినాయి అంటారు చూడు. కొంతమందికి డబ్బు వస్తే కళ్ళు నెత్తికొస్తే ఎవరు కనపడరు. వీడికి డబ్బు పిచ్చి పట్టిందేమో, ఏం కనపట్లా, కింద పడేసింది. లేచి నిన్ను చంపేసేదాన్ని అని లేచాడు. అప్పుడు ఇక లాభం లేదని దేవుడు ఆ బిలాము మోస్తున్న గాడిద ఏదైతే ఉందో దాని స్వరం తెరిచాడు. మామూలుగా గాడిద అయితే అంటది కదా, వాండర్ పెట్టింది. ఇప్పుడు అదేం లేదు, వండర్ పెట్టట్లేదు. బిలాం స్టన్ అయిపోయాడు. బిలాం, నన్ను పేరు పెట్టి పిలుస్తావా? నా చేతిలో కత్తుంటే నీ తల నరికేవాడిని. బిలాం గాడిద తల నరుకుతాడా? దేవదూత బిలాం తల నరుకుద్దా? 2 అడుగులు ముందుకేస్తే ఈ బాటికి మెడకాయ మీద తలకాయ ఉండేది కాదు, నరికేవాడిని అన్నాడు. నరుకుదుగానిలే కానీ నువ్వు ఎప్పుడైనా నన్ను ఇలా కొట్టావా? నేను ఎప్పుడైనా నిన్ను ఇలా పడేసానా? ఇంకా నోరు తెరిచి మాట్లాడుతున్నావా? పనికి మాలిన గాడిద తిడుతున్నాడు. వెంటనే దేవుడు బిలాము కన్నులు తెరిచాడు. బిలాము కన్నులు తెరవబడగానే వరదూసిన కత్తితో దేవుని దూత నిలబడింది. వెంటనే గాడిద పక్కన కింద పడినాడు. లేచి సాష్టాంగపడి దేవదూతకి నమస్కారం. వారి పనికి మాలినాడు, నాకు కాదు నువ్వు నమస్కారం పెట్టాల్సింది, నీ తలకాయ తెగిపోకుండా కాపాడిన ఈ గాడికి దండం పెట్టరా అన్నట్టుగా దేవదూత చెప్పింది. నీ గాడిద ఒక్క అడుగు ముందుకేస్తే నీ తల, అయ్యో ఏమైంది? ధనాపేక్ష అతన్ని విశ్వాసభ్రష్టుణ్ణి చేసింది. నేను గత వారమో శని ఆదివారాలు ఎప్పుడో ఒకరోజు చెప్పాను, మీకు గుర్తుందో లేదు. దేవుడు నీకు ఇచ్చిన దానితో నువ్వు సంతృప్తి చెందగా దానిని ఏదో
10 రెట్లు సంపాదించుకోవాలనే ధనాపేక్ష నీకుంటే నువ్వు విశ్వాస భ్రష్టుడవు, విశ్వాస భ్రష్టురాలు అయిపోతావు. ఏదో ఒక రోజున జాగ్రత్త. ఎట్టయిపోతా నాకేం పని సార్, పొద్దు డబ్బులు పోతాయి నాకెందుకు అవుతుంది, విశ్వాసం ఎందుకు వదులుకుంటా అంటావేమో. నువ్వు ఇచ్చినాడు నీకు పోతే నువ్వు వచ్చి చర్చిలో చెబితే చర్చిలో ప్రార్థన చేస్తే అయినా డబ్బులు రాపోతాయి. ఇప్పుడు నీకేం వచ్చింది? ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా డబ్బులు నాకు ఇప్పించాలి, ఇంకెందుకు ప్రార్థన? ఇప్పుడు ఏమైనట్టు? విశ్వాస భ్రష్టురాలు అయిపోయావు, భ్రష్టుడు అయిపోయావు. అందుకే తిమోతి అంటాడు, సంఘమా విశ్వాసము నుండి మీరు దిగజారిపోకుండా ఉండాలి అంటే ధనాపేక్షను జయించండి. ఒకటి శరీరాన్ని జయించాలి, రెండవది ధనాపేక్షను జయించాలి. ఇంకొకటి చెబుతా, టైం అయిపోయింది. ఇంకొకటి చెప్తా. ఒకసారి తిమోతి రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 3వ అధ్యాయం అనుకుంటా, 3వ అధ్యాయం 8వ వచనం చదవదు. 2వ తిమోతి చూడు, 2వ తిమోతి 3:8. ఎన్నో కాదు, ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాసములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. తిమోతి రాసిన 2వ పత్రికలో విశ్వాస భ్రష్టులను గురించి రాస్తూ 2 వ్యక్తుల పేర్లు ప్రస్తావించాడు. ఒకడి పేరు ఎన్నే, రెండవ వాడి పేరు ఎంబ్రే. వీళ్ళిద్దరట దైవజనుని మీద ఎదురాడారు అనుంది. ఎదురు తిరిగే గర్వం, ఎదురు తిరిగే మనస్సు. ఈ ఎన్నే ఎంబ్రే అనే వాళ్ళు ఏం చేశారట? మోషే మీద తిరుగుబాటు చేసినట్టు. ఆనాడు అరణ్యంలో ఇశ్రాయేలీయులలో కొందరు, దాతాను, అబీరాము, కోరహు లాంటి వాళ్ళు మోషే మీద ఎదురాడినట్లుగా ఈ ఎన్నే ఎంబ్రే అనేవాడు ఆత్మీయ తండ్రి మీద ఎదురు తిరిగారంట. వీళ్ళు నీ ఆత్మీయ నాయకుని మీద, నీ ఆత్మీయ తల్లి మీద, నీ ఆత్మీయ తండ్రి మీద, దైవజనుని మీద ఎదురాడే మనస్సు నీకుంటే విశ్వాస భ్రష్టులు అయిపోతాము. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే గర్వము అనేది మనలోనికి రానివ్వకూడదు. అది వస్తానంటది, రానివ్వకూడదు. ఆయన సంఘానికి పత్రిక రాస్తూ అంటాడు, ఇదిగో సంఘమా, యెజెబెలు అనిన స్త్రీని నీలో ఉండనిచ్చుచున్నావు అన్నాడు. కంప్లైంట్ దేవుడిచ్చాడు. అది వచ్చింది, ఉంటానంది, అనాలి. కానీ నువ్వేం చేశావు? ఉండనిచ్చావు. రావడం దాని లక్షణం, ఉండనివ్వడం నీ బలహీనత. గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు మన దగ్గరకు ఎవరో అయినోళ్ళో కానోళ్ళో తెలిసినోళ్ళో పరాయోళ్ళో వచ్చి మనలో ఉన్న వాళ్ళ మీద కావచ్చు, మన కుటుంబీకుల మీద కావచ్చు, దైవజనుని మీద కావచ్చు, తోటి సహోదరుల మీద కావచ్చు, కొండాలు చెప్పే ఉద్దేశంతో వస్తారు. రావడం వాళ్ళు తప్ప ఒప్ప అని పక్కన పెడితే, వాళ్ళు అలాంటి వాళ్ళని తెలిసినప్పుడు వాళ్ళతో ఎక్కువసేపు గడపటం అనేది నీ తప్పు. అమ్మాయి అవన్నీ మాకు వద్దులే అమ్మాయి, మాకు అట్టని మాటలని చెప్పమాక, ఏదైనా ఉంటే దేవుడు మాటలు చెప్పు, లేకపోతే నీ పని చెప్పండి అమ్మా. ఏదైనా ఉంటే దేవుడి సంగతులు చెప్పు, ప్రార్థన అవసరం ఉంటే చెప్పు, దేవుడు మాట్లాడి చెప్పు, ఇన్న ప్రసంగం ఏమైనా ఉంటే చెప్పి వింటా, అంతేగాని ఇట్లాంటి మాటలు నా దగ్గర చెప్పొద్దు అని నువ్వు ఒకసారి అన్నావనుకో, అసలు రెండోసారి నీ దగ్గరకు రారు, నీకు చెప్పే ప్రయత్నం కూడా. ఇప్పుడు అవతల వాళ్ళు చొరబడి నీతో ఎక్కువగా మాట్లాడే అవకాశం నువ్వివ్వకుండా వాళ్ళు నీతోనైనా నాతోనైనా ఏమి లంచం ఇవ్వడం నేరం, తీసుకుంటాం నేరం అన్నట్టుగానే ఇప్పుడు కువైట్లో కూడా గవర్నమెంట్ వారు పర్మిషన్ లేని వాళ్ళు ఇంట్లో అట్టు పెట్టుకోవడం నేరం, ఉండడం రెండు, ఉన్నవాడికి శిక్షేనంట, అట్టు పెట్టుకున్నవాడికి శిక్షేనంట. లంచం ఇచ్చినవాడికి నేరమే, పుచ్చుకున్నవాడికి. అలాగే చెడు మాటలు చెప్పే వాళ్ళను రానివ్వడం నేరమే, వచ్చిన వాళ్ళని కూర్చొనివ్వడం కూడా. గుర్తుపెట్టుకో. కానీ
కనుక నీ విశ్వాసము నుండి నువ్వు దిగజారిపోకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరలోక రాజ్యం చేరాలి అంటే ఎదురు తిరిగే మనస్సు, గర్వముతో కూడిన ఆలోచనలు, గర్వముతో కూడిన మనస్సును నువ్వు జయించగలిగితే పరలోక రాజ్యానికి వెళతావు. నీ విశ్వాసాన్ని నువ్వు పదిలంగా. అందుకే పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతి, నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను, మంచి పోరాటము పోరాడాను, నీతి కిరీటం నా కొరకు ఉంచబడింది. ఎందుకని? తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దేవుని సంగమా, కడవరి దినాల్లో ఉన్నాం. ఇది దుర్దినాలు, ఇది చెడు కాలం. నిన్ను విశ్వాస భ్రష్టులుగా చేయడానికి సైతాను నీ శరీరాన్ని ప్రేరేపిస్తుందా? దాన్ని జయించు. ధనాపేక్ష నిన్ను ప్రేరేపిస్తుందా? దాన్ని జయించు. ఎదురు తిరిగే మనస్సు, నాకేంటి అనే గర్వం నీలో పడచూపిందా? దాన్ని జయించు. నీ విశ్వాసాన్ని కాపాడుకో. సంఘంలో నమ్మకంగా జీవించు. పరలోక రాజ్యానికి చేరతావు. దైవిక దీవెనలు పొందుకుంటావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను తల వంచి కన్ను మూసుకోండి. దేవుని వాక్యం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. సకలాశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఘనుడా, గొప్ప దేవా, నీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంచె దినాల్లో సంఘము విశ్వాసమును కాపాడుకొని ముందుకు సాగిపోవునట్లుగా వేటిని జయించాలో వాటిని మా ఎదుటకు మీరు ఉంచారు. స్తోత్రాలు. వాటిని జయించడానికి కావలసిన నీ పరిశుద్ధాత్మ శక్తిని మీరు మాకు దయచేయండి. ఎదురాడే వారిగా కాకుండా, శరీర మాంసాపేక్ష శరీర వాంఛలకు లోబడే వారిగా కాకుండా, ధనాపేక్షకు లోబడే వారిగా కాకుండా, పౌలు వలె విశ్వాసమును కాపాడుకుంటూ ప్రాణములకు తెగించి నీ కొరకు బ్రతికే సంఘముగా మా సంఘాన్ని దీవించండి. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేసి మహిమ తెచ్చుకోండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం కానుకలు ప్రభుకు సమర్పించుకుందాము. పాట పాడుతుండగా, కవైరు వారు పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశభాగముని వెనుదేతువా, వెనుదేతువా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకేయగా, పరేసు పరదేయ వెనుదేతువా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశభాగముని వెనుదేతువా, వెనుదేతువా. పాడి పంటలు ప్రభువు నీకేయగా, మూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకేయగా, మూడు గుట్టలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నియమంబును, గడివేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశభాగముని వెనుదేతువా, వెనుదేతువా. వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించే ప్రభు నీకు ఉచితముగా. వెలుగు నీడలు
తలవంచి కళ్ళు మూసుకోండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఘనుడా, గొప్ప దేవా, నీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఈ శుక్రవారం ఆరాధన ఘనంగాను మీకు మహిమకరంగా మీరు జరిగించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆరాధన ప్రారంభము నుండి ఇప్పటి వరకు నీ కృప తోడుగా ఉంచారు. వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా, పాటల ద్వారా, సాక్ష్యాలు, ప్రత్యేక పాటల ద్వారా మీరు మహిమ పొందారు. అందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసులను జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణమంతటిని కృత క్షేమంగా మమ్మల్ని నడిపించారు. అందుకొరకు సంగీత బృందాన్ని బట్టి, క్వైర్ను బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డలు ఇంకను సేవలో బహుబలంగా దీవించి వాడుకోండి. బలహీనలు బలపరచండి, రోగులను స్వస్థపరచు నాయన. ఇది నీ బిడ్డలు తీసుకుని వచ్చిన దశమ భాగాలు, కృతజ్ఞత కానుకలు తెచ్చిన వారందరినీ దీవించండి. నీ సన్నిధిలో కానుక ఇచ్చిన ప్రతి ఒక్కరిని నాయన, వారి గుప్పిలు విప్పిన దానిని బట్టి నూరంతల దీవెన, సమృద్ధిని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇవ్వలేని వారు ఇచ్చి దీవించబడుటకు సహాయం చేయి. తిరిగి వెళుతుండగా నీ కృపా కాపుదల ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి క్షేమంగా తిరిగి వారి స్థలాలకు వెళ్ళడానికి సహాయించి, తిరిగి శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం సంఘారాధనలో మేము బేస్మెంట్లో కలుసుకోవడానికి సహాయించి, నూతనంగా వచ్చిన వారిని దీవించండి. రాలేని వారికి కూడా ప్రభువా మీరు మంచి అవకాశాన్ని కలిగించి నీ మందిరానికి నడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. రోగులను స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి, ప్రతి ఒక్కరికి విడుదల కలిగించండి. విశ్వాసమందు మేము స్థిరులమై పరలోక రాజ్యం చేరు పర్యంతము అయా శరీరాశను, నేత్రాశను, జీవపడంబాన్ని ఎదురాడి మనస్సును దరిచేరనీయక భక్తిలో ముందుకు సాగే కృప దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ఘననామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశమునకు జయం, ప్రవేశనాము సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికి యేసునాము లయపరచబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం కూడిన మనకును భూపైన సకల పరిశుద్ధులకును సదా తోడై సహాయము చేయును గాక. ఆమేన్.